ఉత్తరాంధ్ర విషయానికి వద్దాం. ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్రలో ఎవరెవరు అభ్యర్థులుగా ఉండబోతున్నారో చూడబోతున్నాం. విశాఖపట్నం విషయానికి వద్దాం. మొదటగా విశాఖపట్నం నుంచి ఎవరెవరు రంగంలో ఉండబోతున్నారు. విశాఖపట్నంలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నర్సీపట్నం నుంచి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ముత్యాల పాప రంగంలో ఉన్నారు. అలాగే ఉమాశంకర్ ప్రస్తుతం అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మనం ఉమాశంకర్ విషయానికి వస్తే దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడిగా ఉన్నారు. ఉమాశంకర్ అలాగే ముత్యాల పాప వీళ్ళిద్దరిలో ఒకరు అభ్యర్థిత్వం ఖరారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. విశాఖ జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరన్న దానిపై 10 టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ అందిస్తోంది. మీరు చూస్తున్నారు ప్రస్తుతం 10 టీవీ స్క్రీన్పై. తిప్పల నాగిరెడ్డి, తిప్పల గురుమూర్తిరెడ్డి గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి వీళ్ళిద్దరూ అభ్యర్థులు రంగంలో ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఒకరికి అభ్యర్థిత్వం ఖరారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. విశాఖపట్నంలో వైసీపీ అభ్యర్థుల లిస్టు చూస్తున్నాం. ప్రస్తుతం అనకాపల్లి నుంచి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గుడివాడ అమర్నాథ్, దాడి రత్నాకర్ రంగంలో ఉన్నారు. అమర్నాథ్ వైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం అందుతోంది. చూద్దాం ఏం జరగబోతుందనేది. ఇక పాయకరావుపేట నుంచి చిక్కాల రామారావు, వేసం రామకృష్ణ వీళ్ళిద్దరిలో ఒకరి అభ్యర్థిత్వం ఖరారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక విశాఖ సౌత్ నుంచి కోలా గురువులు, దాడి రత్నాకర్ రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీళ్ళిద్దరిలో ఒకరి అభ్యర్థిత్వం ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. విశాఖ నార్త్ నుంచి విజయ్ కుమార్, విష్ణుకుమార్ రాజు మనం ఇంట్రెస్టింగ్గా ఉంది చూడొచ్చు. బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న విష్ణుకుమార్ రాజు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారన్న ఒక చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో విశాఖ నార్త్ నుంచి ఆయన పేరు కూడా రేసులో ఉంది. విష్ణుకుమార్ రాజు ఒకవేళ పోటీ చేయాలనుకున్నా, పార్టీ మారాలనుకున్నా ఖచ్చితంగా విష్ణుకుమార్ రాజుకి సీటు దక్కే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇక పాడేరు నుంచి పాడేరు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి కె భాగ్యలక్ష్మి అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. విశ్వేశ్వరరావు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మనం చూసాం గతంలో ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా గెలుపొందిన గిడ్డి ఈశ్వరి టీడీపీలోకి మారడంతో కె భాగ్యలక్ష్మి, విశ్వేశ్వరరావు పేర్లు తెరపైకి వచ్చి వీళ్ళిద్దరిలో ఒకరు అభ్యర్థిత్వం ఖరారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. విశాఖపట్నం జిల్లాకు సంబంధించి వైసీపీ అభ్యర్థుల జాబితా మనం చూస్తున్నాం. అరకు నుంచి శెట్టి పాల్గొన, ఈయన గతంలో ఎస్బీఐలో ఏజీఎం స్థాయిలో పనిచేశారు. శెట్టి పాల్గొన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అలాగే గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన కుంభా రవి అరకు ఎస్టీ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక యలమంచిలి నుంచి యువి రమణమూర్తి రాజు దాదాపు పోటీ చేయడం ఖాయం అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాడుగుల నుంచి మాజీ ఎమ్మెల్యే ముత్యాల నాయుడు తిరిగి రంగంలో ఉంటారంటున్నారు. చోడవరం నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన కర్ణం ధర్మశ్రీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. చోడవరం నుంచి కర్ణం ధర్మశ్రీ అభ్యర్థిత్వాన్ని జగన్ ఖరారు చేశారు. ఇక పెందుర్తి నుంచి అన్నమరెడ్డి అదీప్ రాజు ఈసారి అభ్యర్థిగా బండారు సత్యనారాయణమూర్తిని ఢీకొనబోతున్నారు. అనకాపల్లి నుంచి అమర్నాథ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అనకాపల్లి నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. విశాఖ వెస్ట్ నుంచి మల్లా విజయప్రసాద్ గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తిరిగి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక విశాఖ ఈస్ట్ విషయంలో చెన్నుబోయిన శ్రీనివాసరావు అభ్యర్థిత్వం దాదాపు ఖరారైందంటున్నారు. విశాఖపట్నంలో 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి వైఎస్ఆర్ అభ్యర్థుల జాబితా మనం ప్రస్తుతం 10 టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. భీముల నుంచి అనకాపల్లి ఎంపీగా ఉన్న అవంతి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. భీముల నుంచి వైసీపీ అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈసారి గంటా శ్రీనివాసరావును కానీ లేదంటే ఒకవేళ నారా లోకేష్ పోటీ చేస్తే ఏపీ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ను ఢీకొనబోతున్నారు.